హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. యూస్ఫుల్ వీడియో అనమాట. అందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, వర్కింగ్ లేడీస్ కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, లేకపోతే మార్నింగ్ తొందరగా టిఫిన్ చేసి పెట్టాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనము ముందు రోజు దోసపిండి ప్రతిరోజు కానీ 2 డేస్కి ఒకసారి కానీ దోసపిండి అంటే మినపప్పు, బియ్యము అవన్నీ నానబెట్టుకొని ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని మిక్సీకి వేసుకున్నదంతా చేసే ప్రాసెస్ లేకుండా నేనైతే సింపుల్ ప్రాసెస్లో మీకు చెప్పేస్తున్నాను అనమాట. ఇదైతే నేను ఇన్స్టంట్గా కలుపుకున్న పిండి అనమాట. యాక్చువల్గా పిండి ప్రిపేర్ చేసేది కూడా తీద్దాం అనుకున్నాను, బట్ ఇంకా నాకు టైం లేక తీయలేకపోయాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది ఇడ్లీ రవ్వ అనమాట. ఇడ్లీ రవ్వను అండ్ నెక్స్ట్ పప్పు ఆల్రెడీ పట్టించుకున్నది ఉంటుంది కదా, అందులో కొంచెం నేనైతే పూర్తిగా మినపప్పు కాకుండా సపోజ్ ఒక 3/4 అనమాట, ఒక పావు బియ్యము, మూడు గ్లాసుల బియ్యము, 3 గ్లాసుల పప్పు, 1 గ్లాసు బియ్యం పోసి మినపప్పు అయితే పట్టించుకున్నాను. ఆ మినపప్పుని మనము స్టోర్ చేసుకుంటే చాలా డేస్ నిలువ ఉంటుంది అనమాట. ఇది నేను ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇడ్లీకి అయినా అండ్ మినప వడలు ఉంటాయి కదా, దానికి యూజ్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు 3 గ్లాసుల మినపప్పు, 1 గ్లాసు బియ్యం అట్లా పోసేసుకొని అది పక్కకు పెట్టేసుకొని దాంట్లో మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇప్పుడు ఇడ్లీలు చేసుకుంటున్నాను కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే 2 కప్స్ ఆ పిండి తీసుకుంటాను, ఆ పట్టించుకున్న పిండి. తర్వాత 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకుంటాను. ఇడ్లీ రవ్వ కూడా మినప అంటే ఆ ఫ్లేవర్ తక్కువగా ఉండాలంటే ఇంకొక గ్లాస్ ఎక్కువ తీసుకుంటాను, ఎక్కువగా ఉండాలంటే 2 ఇది తీసుకుంటాను అనమాట. అట్లా పెట్టి కలిపేసుకొని మనము దాంట్లో సోడా అదంతా ఏం యాడ్ చేయనక్కర్లేదు గాయస్. మీరు అట్లా సోడా యాడ్ చేస్తే ఉబ్బుతాయి, పొంగుతాయి అట్లాంటివి చెప్తూ ఉంటారనమాట. అట్లా సోడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇక్కడ మనం పిండి కలిపేసుకుంటాం కదా, మార్నింగ్ లేవగానే అదొకసారి పిండి ఇట్లా అదో 2 గ్లాసులు ఇదో 2 గ్లాసులు పోసేసుకొని కలిపేసుకొని వాటర్ సరిపడంత మనకు తెలుస్తుంది కదా టెక్స్చర్ ఏ విధంగా ఉండాలని కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. దాంట్లో నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఇడ్లీ వేస్తాను అనుకుంటారో దానికంటే ముందు కొంచెం దాంట్లో ఒక కప్పు కర్డ్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కర్డ్ అయితే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నదే కదా. కర్డ్ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇడ్లీలు అయితే పెట్టేసుకొని చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇడ్లీలు. ఇది ఇడ్లీ ప్రాసెస్ అనమాట. సింపుల్ ప్రాసెస్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇడ్లీలు అయితే సూపర్గా వస్తాయి అనమాట. ఇది ఇన్స్టంట్ ఇడ్లీ. నెక్స్ట్ ఇన్స్టంట్ వడ గురించి అయితే చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చినాయో. బయట మనం అంతంత 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి ఇడ్లీ కొనుక్కునే బదులు ఇది అప్పటికప్పుడు జస్ట్ మనం పొయ్యి మీద అట్లా పెట్టేసి వేరే పని చేసుకునే అయిపోతుంది అనమాట. ఇవి వడలు అనమాట. ఇప్పుడు నేను ఏదైతే కప్పుతో పిండి తీసుకున్నాను కదా, చెప్పాను కదా, ఇప్పుడు 3 కప్స్ మినపప్పు, 1 కప్పు బియ్యము కలిపి పట్టించుకున్నాను అన్నమాట. దాంట్లో నేను కొంచెం స్నానం చేసింది అది కలుపుకునేటప్పుడు ఇప్పుడు ఇది 3 కప్స్ బియ్యము, 3 కప్స్ మినపప్పు, 1 కప్పు బియ్యంతో కూడిన పిండిని ఒక 2 కప్స్ తీసుకొని ఒక 1 కప్ రవ్వ తీసుకొని రెండింటిని కలిపి బాగా మిక్స్ చేసుకొని, అంటే మనకు వడ ఎట్లా వేయడానికి టెక్స్చర్ ఉంటుంది కదా అట్లా కలుపుకొని దాంట్లో ఉప్పు, కొంచెం జీరా, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఈ విధంగా వడలు అయితే వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. చూడండి టెక్స్చర్ ఏ విధంగా కలుపుకొని, మీకు కొంచెం లూజు కావాలంటే లూజు కలుపుకొని బజ్జీలు కూడా వేసుకోవచ్చు. మీకు ఇక్కడ రవ్వ కాకుండా వేరేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మనము పూరి పిండి కానీ, మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో ఈ విధంగా నేనైతే సింపుల్గా వేసుకుంటాను. యాక్చువల్గా నేను ఇవన్నీ గిన్నెలు అవి ఏం వాడను అనమాట, డైరెక్ట్ చేతిలో వచ్చుకొని వేసుకుంటాను. ఎవరికైనా వేరానలోకి ఈజీ ప్రాసెస్ ఉంటుంది దీనిపైన కానీ, లేదంటే చాయ్ వడవసే జాలి ఉంటుంది కదా, అది స్టైనర్ ఉంటుంది కదా, దానిపైన కానీ ఒత్తుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఏదైనా మనం చేస్తే ఇప్పుడు మనము ఒకటి ప్రాసెస్ స్టార్ట్ చేసినామంటే దాంట్లో ఇంకొక టెక్నిక్స్ మనకే తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఐటమ్ చేస్తూ ఉంటే దానికోసం ఎలా చేయాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సింపుల్గా ఈజీగా ఇన్స్టంట్గా వడలు, ఇన్స్టంట్గా ఇడ్లీలు, ఇన్స్టంట్గా దోశలు అనేది వేసుకోవచ్చు. ఈ పౌడర్ అనేది ఎట్లా తయారు చేసుకోవాలో నేను ఒకటి వీడియో అయితే మొత్తం చేసి పెడతాను నేను చేసుకున్నప్పుడు. ఇంకోటి పల్లి పౌడర్ కూడా, పల్లి చట్నీ కూడా సింపుల్ వేలో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను రకరకాలుగా చేసుకుంటాను, అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను అన్నమాట. గైస్ ఇక్కడ నేను చెప్పేది ఎక్కువ ఈ వీడియో అయితే లేడీస్ ఎక్కువ చూస్తారని చెప్పేసి తెలిసి ఎట్లా కుకింగ్ వీడియోస్ లేడీస్ చూస్తారు కదా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం చేసే కుకింగ్ అనేది మనకి ఈజీ మెథడ్లో ఈజీగా, తొందరగా, సులభంగా, టేస్టీగా వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట.
ఇప్పుడు ఓల్డ్ ప్రాసెస్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ అందులో కూడా ఒకసారి టేస్టీగా వస్తాయి, ఒకసారి టేస్టీగా రావు. అదంతా మనం రిస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓల్డ్ ప్రాసెస్ని న్యూ మెథడ్కి కన్వర్ట్ చేసుకొని సింపుల్ అండ్ ఈజీగా మనకు టేస్టీగా అదే క్రిస్పీ, అదే టేస్ట్, అదే రుచి ఉండేటట్టు చేసుకుంటే సరిపోద్ది కదా. ఆ విధమైన ఆలోచనలతోనే నేను కుకింగ్ అనేది సింపుల్గా, ఈజీగా, రకరకాలుగా చేస్తూ ఉంటాను అనమాట. నేను చేసేవన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది నేనైతే అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మోటివేషనల్ వీడియోస్ కూడా నేను ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఒకరి ఎంత ధైర్యంగా ఉన్నా, ఎంత మనం హెల్తీగా ఉన్నదో ఏదో ఒక చిన్న సిచ్యువేషన్స్ ఉంటాయి, మనము ఎక్కడనో లో అయ్యే సిచ్యువేషన్స్. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి కొన్ని మోటివేటివ్ వీడియోస్ అయితే, మనం ఎంకరేజింగ్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటే మనకు కూడా అవును ఇది స్ట్రాంగ్ ఉండాలి, నేను స్టేబుల్గా ఉండాలి అనేది కొన్ని మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి నేను కూడా కొందరు వీడియోస్ చూసి మోటివేట్ అవ్వడమో, లేకపోతే కొన్ని వినడం వల్ల మోటివేట్, సాంగ్స్ వల్ల మోటివేట్, ఏదో ఒకటి ఉంటుంది కదా లైఫ్లో మనిషికి అయితే, అట్లా అవుతూ ఉంటానన్నమాట. సో అవన్నీ అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ చట్నీ అయితే నేను రెగ్యులర్ ప్రాసెస్ అయితే దీంట్లో చూపిస్తున్నాను. నార్మల్గా అయితే నేను రకరకాలుగా చేస్తాను అనమాట. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ మిక్సీ అయితే నేను ఇష్టంగా తీసుకున్నాను అనమాట. ఈ మిక్సీ వల్ల యూజ్ ఏంటంటే, మనకు నార్మల్గా ఏదన్నా క్వాంటిటీ ఎక్కువైపోతే మూత ఎగిరిపోయి పైకి, మూత ఎగిరి పడేసి ఎగిరిపోవడం, లేకపోతే బై మిస్టేక్ ఒక్కొక్కసారి మనము మూత పెట్టకుండా మిక్సీ ఆన్ చేస్తాం. అట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే, ఇది మిక్సీ అయితే మూత పెట్టకుండా మనం మిక్సీ ఆన్ చేసినా కానీ ఇది ఆన్ అవ్వదు. ఇంకోటి మూత సరిగా పెట్టకపోయినా ఆన్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే, పైన క్యాపు ఏమైనా లూజ్ ఉంటే ఆన్ అవ్వదు. అట్లాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అందుకోసం అని చెప్పి నేను ఈ మిక్సీ తీసుకున్నాను. ఇలాంటి కొన్ని ప్రాక్టికల్గా ఆలోచించి తీసుకుంటారనమాట. అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా నా చాలా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసినాను. అవన్నీ ఒకసారి చూడండి. వడలు చూడండి ఎంత క్రిస్పీగా, పైన నాకు నోరూరుతుందనమాట. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. చట్నీ అన్ని విధాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, నా ఛానల్ ఎందుకు చూడాలి అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే మీకు ఉంటుంది కదా. ఎందుకు